ఈ నెలంతా కూడా ఆశీర్వాదపు నెలగా మారిపోవునుగాక. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయండి. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం చదివి సహాయం చేయడాడు. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నా మైక్ ఇచ్చేసేయి, నా మైక్ పెట్టు. మరి ఫస్ట్ నుంచి చదువునానా? నీ మార్గమును యెహోవాకి అప్పగింపుము. ఆయన నీ కార్యములు నెరవేర్చబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. మే నెలలో దేనికోసమైతే ఆరాటపడుతున్నావో, ఇన్ని రోజులు దేనికోసమైతే తపన పడుతున్నావో, దేనికోసమైతే నీ జీవితంలో ఆరాట పడుతున్నావో, వేదన పడుతున్నావో, మే నెలలో ప్రభువు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటి తెలుసా? ఆయన నీ కార్యములను నెరవేర్చబోతున్నాడు. కొట్టు హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఆయన నీ కార్యములను నెరవేర్చబోతున్నాడు. ఆయన వదిలిపెట్టే దేవుడు కాదు. ఏ కార్యముల కోసం ఎదురు చూస్తున్నావో, ఏ ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్నావో, ఏ ఇంటి ఓపెనింగ్ కోసం ఏర్పాటు చేసుకుంటున్నావో, ఏ ఇల్లు కట్టుబడి కొరకు, గృహ ప్రవేశం కొరకు ఏర్పాటు చేసుకుంటున్నావో, ప్రభువు చెబుతున్నాడు, నీ కార్యములను నా దేవుడు నెరవేర్చబోతున్నాడు ఈ నెలలో. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మే నెలలో దేవుడు నీ కార్యములను నెరవేర్చబోతున్నాడు. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ కార్యముల కోసం ఎదురు చూస్తున్నావో, ఐ ప్రొఫెసైజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ కార్యములను నా దేవుడు నెరవేర్చబోతున్నాడు. కొట్టు గట్టిగా చప్పట్లేస్తున్నాము. యోబు గ్రంథము 6వ అధ్యాయం, యోబు గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చదివి సహాయం చేయండి. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడును గాక. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చును గాక. హల్లెలూయా, హల్లెలూయా. నీ విన్నపములు ఆయన నెరవేరుస్తున్నాడు. నీ కోరికలను ఆయన నెరవేర్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ విన్నపములను ఆయన వినబోతున్నాడు. నీ కార్యములను ఆయన చూడబోతున్నాడు. నీ వేదనని ఆయన తొలగించబోతున్నాడు. నీ విన్నపములు వినట్లేదని నువ్వు అనుకుంటున్నావా? నీ కార్యముల గురించి ఆయనకు ఆలోచన లేదంటున్నావా? ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఆపినా ఆ కార్యములు ఆగవు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ టైం వచ్చినప్పుడు ఎవరు ఆపినా ఆ కార్యాలు ఆగవు. ఈరోజు 10వ తరగతి ఫెయిల్ అయిపోవచ్చు, లేదా ఇంటర్ ఫెయిల్ అయిపోవచ్చు, డిగ్రీ ఫెయిల్ అవ్వచ్చు. కానీ జీవితంలో ఫెయిల్ అయిపోవచ్చు. ఒక టైం రాబోతుంది,
ఒక టైం రాబోతుంది, సచిన్ టెండూల్కర్ 4 సార్లు 10th ఫెయిల్ అయినాడు. థామస్ అల్వా ఎడిసన్ 699 సార్లు ఫెయిల్ అయిపోయినాడు. కరెంటు బల్బు కనిపెట్టాడు. సచిన్ టెండూల్కర్ 4 సార్లు 10th ఫెయిల్ అయినాడు. క్రికెట్కి ఒక వెన్న తీసుకొచ్చాడు. హల్లెలూయా. కేఎఫ్సి స్థాపించినటువంటి వ్యక్తి కల్నల్ శాండ్ అనే ఒక వ్యక్తి 60 సంవత్సరాల వరకు ఫెయిల్ అవుతూ 60 ఇయర్స్ 60 సంవత్సరాల వయసు వరకు తన జీవితంలో సక్సెస్ లేదు. కానీ 60 సంవత్సరాల తర్వాత దేవుని పాదాలు పట్టుకోవడం ప్రారంభించాడు, చరిత్ర సృష్టించాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. అరే ఏసన్న గారు 7వ తరగతి, ఏమండి ఏసన్న గారు 7వ తరగతి 2 సార్లు ఫెయిల్ అయినాడు. లక్షల మంది ప్రజలకు పోషకునిగా మారాడు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నీ కార్యములు నెరవేర్చే రోజులున్నాయి. ఈరోజు నువ్వు ఫెయిల్ అయిపోయినావని, ఓటమి పాలయ్యావని, నిందల పాలయ్యావని, అవమానాల పాలయ్యావని భయపడకు ప్రియ దేవుని జనాంగమా. ఒక టైం రాబోతుంది, అప్పుడే ఆ ప్రజల ముందే నీ తలను నా దేవుడు లేవనెత్తబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కొట్టు 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 కొట్టు. హల్లెలూయా. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 33వ వచనం. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 33వ వచనం. దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం మన పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుచున్నాము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మన పితరులకు చేసిన వాగ్దానం పిల్లలకు నెరవేరుస్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్. అబ్రహాముకు చేసిన వాగ్దానం నీ జీవితంలో నెరవేరుస్తాడు ఆయన. ఆమేన్ అనండి. నీ పితరులకు చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చకుండా నా దేవుడు అన్యాయస్తుడు కాదు. ఆమేన్. ఆయన నెరవేరుస్తాడు. కానీ నిలబడాలి. కష్టాలలో నిలబడాలి, వేదనలో నిలబడాలి, ఆమేన్. ఒంటరితనంలో నిలబడాలి, ఆమేన్. నిలబడాలి, ఆమేన్. నిలబడాలి. నిలబడడం నేర్చుకోవాలి. పడిపోవద్దు. సాతాను గడు అనేక మార్లు పడేయడానికి ప్రయత్నం చేస్తాడు, కానీ మనం పడిపోవద్దు. పడిపోవద్దు. ఆయన నిలబెడతాడు. ఈరోజు వేదనతో ఉన్నావా? దిగులుతో ఉన్నావా? బాధతో ఉన్నావా? ఈరోజు కన్నీళ్లతో ఉన్నావా? కష్టంతో ఉన్నావా? ప్రభువు నీతో మాట్లాడుతున్నాడా? ఏ కష్టంతో ఉన్నావో, ఏ వేదనతో ఉన్నావో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కష్టకాలమందు
కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా. చప్పట్లు కొడదామా? ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా ఆప్తులైన వారే హాని చేయ చూసిన మిత్రులే నిలువకుండినా న్యాయము తీర్చే నీవు నాకుంటే న్యాయము తీర్చే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. Praise the Lord. జ్ఞానమంత చూపి శక్తి ధారపోసిన నష్టమే మిగులుచుండినా జ్ఞానమంత చూపి శక్తి ధారపోసిన నష్టమే మిగులకుండినా శాపము పాపే నీవు నాకుంటే శాపము పాపే నీవు నాకుంటే చాలు యేసయ్యా చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్యా. నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా నేనేమై ఉన్నా ఏ స్థితిలో ఉన్నా ఇంకేది కోరుకోనయా అసలు ఇంకేది కోరుకోనయా ఇంకేది కోరుకోనయా అసలు ఇంకేది కోరుకోనయా. ఎవరు మనల్ని విడిచిపెట్టినా దేవుడు మనలను విడిచిపెట్టే దేవుడు కాదు. కాదు. దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఉన్నవాడు, yes amen, ఆయన అన్నవాడు, ఆయన నమ్మదగిన దేవుడు, ఆమేన్. ఆయన చెయ్యి విడిచిపెట్టే దేవుడు కాదు. ఆమేన్.
ఆయన సర్వాంతర్యామే, ఆమేన్, సర్వశక్తిమంతుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మార్పులేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. ఎరిగి ఉన్నావయ్యా, నీకేది అసాధ్యము కాదని తెలుసుకున్నానయ్యా. నీవెప్పుడు మేలు చేస్తావని, మార్పులేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని, మార్పులేని దేవుడ నీవని, మాట ఇచ్చి నెరవేర్చుతావని, మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. మారని వాగ్దానములు మా కొరకే దాచి ఉంచినావయ్యా. నమ్మకమైన దేవుడవయ్యా, నీవే చాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడు ఈ మే నెలలో ఒక బ్రేక్ త్రూను జరిగించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 37వ అధ్యాయం 5వ వచనం. చదవాలి. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనును, ఆయన నీ కార్యములను నెరవేర్చును. ఆయన నీ కార్యములను నెరవేర్చుము. ఆయనను నమ్ముకో. మనుషులను నమ్ముకోవడం ఆపేయ్. మనుషుల చుట్టూ తిరగడం ఆపేయ్. పొలిటీషియన్ చుట్టూ తిరగడం ఆపేయ్. పోలీస్ వారి చుట్టూ తిరగడం ఆపేయ్. మీడియా చుట్టూ తిరగడం ఆపేయ్. ఇదిగో ఈ మే నెలలో నీ జీవితంలో నా దేవుడు అద్భుతం చేయాలి అంటే పట్టుకో, దేవుని పాదాలు పట్టుకో. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. రిఖాందాల రబబబబబ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆమేన్. మనుషుల చుట్టూ తిరగడం ఆపేయాలా? దేవుని పాదాలు పట్టుకో. దేవుడు నీ చరిత్రను మారుస్తాడు. ఆయనను నమ్ముకో. ఈ మే నెలలో దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం, నీ కార్యాలను దేవుడు జరిగించాలి అంటే ఆయన పాదాలు పట్టుకో. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రతినిధిగా, దేవుని సేవకునిగా, దేవుణ్ణి రుచి చూసినటువంటి వ్యక్తిగా చెబుతున్నాను. మే నెలలో మొదటి రోజు దేవుని పాదాలు గనుక నువ్వు పట్టుకోవడం ప్రారంభిస్తే ఎవ్వరి పాదాలు నువ్వు పట్టుకోవాల్సిన అవసరం లేదు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. హల్లెలూయా. ఎవ్వరి పాదాలు పట్టుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు అద్భుతాలు జరిగించబోతున్నాడు. ఆమేన్. ఆశ్చర్య కార్యాలు దేవుడు జరిగించబోతున్నాడు. ఆమేన్.
పట్టుకో, ప్రభు పాదాలు పట్టుకో. హల్లెలూయా. ఆయనను నమ్ముకుంటే నీ కార్యములను దేవుడు నెరవేరుస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. భక్సింగ్ గారి జీవితంలో ఆయన ఎవరి వైపు తిరగలేదండి. ఏది అవసరం పడ్డా ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయేవాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏది అవసరం పడ్డా ప్రేయర్ టవర్లోకి వెళ్ళిపోయేవాడు. ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. ప్రేయర్ టవర్లోకి వెళ్ళి ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. చక్కగా ప్రేయర్ చేస్తూ ఉండేవాడు. ఈరోజు ఏది కావాలన్నా ఏ మనుషుల దగ్గరికి వెళ్ళేవాడు కాదు. ఆయనకు దిక్కు ప్రభు పాదాలే. చివరికి భోజనం చేయాలన్నా కానీ దేవుణ్ణి అడిగేవాడంట. ఆ అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఆమేనండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సేవకుడి పక్కన ఉండేటప్పుడు మీ ప్రార్థన సేవకుడికి పెట్రోల్గా మారాలా. ఆమేన్. ఒక కార్కి పెట్రోల్ ఎంత ముఖ్యమో, ఒక కార్కి డీజిల్ ఎంత ముఖ్యమో, సేవకుడికి మీరే ఒక పెట్రోల్గా మారాలా. ఆమేన్. మీరే ఒక డీజిల్గా మారాలా. ఆమేన్. మీరే అండగా నిలబడాలా. ఆమేన్. సేవకుడికి అండగా నిలబడే వాళ్ళని దేవుడు వదిలిపెడతాడా? వదిలిపెట్టాడు. మీరు చెప్పండి నాన్న. నువ్వు వచ్చి ఎన్ని రోజులు అవుతుంది ఇక్కడ? అమ్మ తేజకి ఇక్కడ ఎవరున్నారు? నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. ఎవరున్నారు? యేసయ్య. ఎవరైనా ఉన్నారా? యేసయ్య ఒక్కడే ఉన్నాడు. ఆమేన్. నాకెవ్వరు లేరు కాబట్టి నేను మీ అందరితో అంత క్లోజ్గా ఉంటున్నాను. నేను మీతో క్లోజ్గా ఉంటున్నానని తేజ డాడీయా సింపులే కదా, తేజ డాడీ కదా మాతో క్లోజ్గా ఉంటాడు అంత సింపులే అని నువ్వు నన్ను చీప్గా తీసి పడేసినావు అనుకో, ఎవరికి నష్టం? నీకే నష్టం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూసేవాడు ఆమేన్. సేవకుని వైపు చూస్తాడు. ఆమేన్. దేవుణ్ణి గౌరవించేవాడు సేవకుణ్ణి గౌరవిస్తాడు. ఆమేన్. దేవుని కోసము నలిగిపోవాలనుకునేవాడు సేవకుని కోసం నలిగిపోతాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆమేన్. మనుషుల వైపు చూడొద్దు, చెప్పుడు మాటలు నమ్మొద్దు. చెప్పుడు మాటలు నమ్మితే దేవుని దర్శనాన్ని కోల్పోతావు. చెప్పుడు మాటలు వింటే దేవుని దర్శనాన్ని కోల్పోతావు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నిన్ను దర్శిస్తున్నాడు. ఇకనైనా ప్రభు పాదాలు పట్టుకొని, ఇకనైనా ప్రభు పాదాలు పట్టుకొని, అయ్యా ఈ మే నెలలో నీ పాదాలు పట్టుకుంటున్నానయ్యా, ఆమేన్. నా కోరికను సిద్ధింపచేయి, నా కార్యాలు జరిగించు ప్రభువా ఆమేన్. అని కనుక ప్రభువు పాదాలు పట్టుకోగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. ఆమేన్. 25వ కీర్తన 3వ వచనం. 25వ కీర్తన 3వ వచనం. నీ కొరకు కనిపెట్టు వారిలో, నీ కొరకు కనిపెట్టుకొని వారు ఎవడు సిగ్గునందును, ఎవరు సిగ్గునందురు? హేతువు లేకుండానే ద్రోహము చేయువారు సిగ్గునందుదురు. దేవుని కొరకు కనిపెట్టుకునే వారు సిగ్గునందరు. ఆమేన్. ఎవరైతే నమ్మక ద్రోహం చేస్తారో వాళ్ళే సిగ్గునందుతారు. కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. హల్లెలూయా.
ఆయన కొరకు కనిపెట్టుకోవాలి. ఈ మే నెలలో మొదటి రోజు దేవుని కార్యాలు నీ జీవితంలో ప్రారంభించబడాలి అంటే ఎవరి కొరకు కనిపెట్టుకోవాలి? దేవుని కొరకు. చెప్పాలా? మీ మమ్మీ కోసమా? చెప్పు. మీ బంధువుల కోసమా? రక్త సంబంధికుల కోసమా? నో. దేవుని కోసం కనిపెట్టుకోవాలి. దేవుని కోసం కనిపెట్టేవారు ఏం చేస్తారు? ఉదయము పెందల కాడ 4 గంటలకే ప్రేయర్ టవర్ దగ్గర అయ్యా నన్ను దర్శించు, అయ్యా నన్ను దర్శించు, అయ్యా నన్ను దర్శించని కనిపెట్టుకొని ప్రార్థన చేస్తాడు. లేపేంత వరకు రే లేగురా లేగురా లేగురా, ఏ లేగురా లేగురా లేగురా, అమ్మా లేకండి 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 అని 10 సార్లు చెప్పించుకుంటారా? ఎవరి బిడ్డలు వీళ్ళు? లూసిఫర్ బిడ్డలు వీళ్ళు, దయ్యం బిడ్డలు వీళ్ళు. దయ్యం ఆత్మ వీళ్ళలో ఉంటది. ఉదయం 5 గంటలకు లెగిసి చక్కన ప్రార్థన పూర్వకముగా ఆ రోజంతా ఎంత ఎంజాయ్గా ఉంటది. ఆమెన్. చక్కగా ఉదయం 5 గంటలకే ఆయన పాదాలు పట్టుకుంటే రోజంతా కూడా సంబరమే, సంతోషమే. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా హల్లెలూయా. ఏమైందమ్మా? లెగలే, చాతగాట్లే డాడీ. పోతావు హైదరాబాదు, పోతావు హాస్పిటల్ చుట్టూ. హాస్పిటల్లో లైన్లో నిలబడడానికి ఓపిక ఉందా? హాస్పిటల్లో టెస్టులు చేయించుకోవడానికి ఓపిక ఉందా? హాస్పిటల్లో క్యూలో నిలబడడానికి ఓపిక ఉందా? నీ బెడ్ మీద నుంచి వెళ్ళి చర్చిలోకి వచ్చి ప్రేయర్ చేసుకోవడానికి ఓపిక లేదు. ఆయన కొరకు కనిపెట్టుకున్న వారు ఆశీర్వదించబడతారు. వాళ్ళు ఎప్పుడు సిగ్గునందరు వాళ్ళు. హల్లెలూయా హల్లెలూయా. క్యాంపస్లో ఇంతమంది ఉండగా కొంతమంది ఎందుకు మండుతున్నారు? ప్రేయర్ టవర్ దగ్గర ఉదయం 4 గంటలకి ఎందుకు కనబడడం లేదు? మోకరించిన వాళ్ళే మోకరిస్తున్నారు. సాయంత్రం పూట, మార్నింగ్ పూట ఎందుకు మోకరించడం లేదు? కానీ మోకరించే వారిని దేవుడు దీవిస్తాడు. ఆమేన్. మనం ఎంత గొప్పగా పాటలు పాడుతున్నామా, ఎంత గొప్పగా మాటలు మాట్లాడుతున్నామా అనేది గొప్ప కాదు. ఎంతసేపు ప్రభు పాదాల దగ్గర గడుపుతున్నామనేదే లెక్క. ప్రార్థన అనేది నీ వ్యక్తిగతం. చర్చిలోకి వచ్చి ఏకాంత ప్రార్థన చేయి. బెడ్ల మీద టైం వేస్ట్ చేయకో. దేవుడిచ్చినటువంటి సమయం, దేవుడిచ్చినటువంటి బహుమానం, దేవుడిచ్చినటువంటి సమయం. ఎంతో మంది హాస్పిటల్ల చుట్టూ, ఎంతో మంది యాక్సిడెంట్ల, ఎంతో మంది చావు బ్రతుకులలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన దేవునికి ప్రార్థించలేకపోతున్నాం. ఏకాంత ప్రార్థన లేదు. మోసపూరితమైనటువంటి ఆలోచనలు, వ్యర్థమైన మాటలు, సోది చిల్లర మాటలు. ఆయన ఏమన్నాడని ఇక్కడదక్కడ, ఇక్కడదక్కడ దొంగ మాటలన్నీ. వీళ్ళ ప్రార్థన దేవుడు వింటాడా? ఈ మే నెలలో ఒక ప్రత్యేకమైనటువంటి వరము మీరు పొందుకోవాలంటే ఆమేన్. దర్శనాల వరం పొందుకోవాలి. ఆమేన్ అనండి. ఆమేన్. యోసేపుకు చూపించిన దర్శనం మనకు చూపెట్టాలి. ఆమేన్ అనండి. ఆమేన్.
డాడీ డాడీ దేవుడు నాకు ఈ దర్శనం చూపించాడు, దర్శనం పట్టుకొని నా దగ్గరికి రావాలి. ఆమేన్. దర్శనాలు చూడాలి. ఆమేన్. హలో బాబో, అన్య భాషలు మాట్లాడాలి. పిచ్చి పిచ్చి కళలు, పిచ్చి పిచ్చి కళలు ఎందుకు వస్తాయి? లూసిఫర్ నుంచి చిన్న మెసేజ్ వస్తుంది, నిన్ను సర్వనాశనం చేస్తుంది. లూసిఫర్ నుంచి ఏమొస్తుంది? చిన్న మెసేజ్, హాయ్ ఏం చేస్తున్నావు అని వస్తుంది. సర్వనాశనం చేస్తుంది మనల్ని. ఏం చేస్తుంది? సర్వనాశనం చేస్తుంది. నువ్వు సర్వనాశనం కావాలనుకున్నావంటే మెసేజ్ చేయి, మాట్లాడు. నువ్వు దేవుని కొరకు కనిపెట్టుకుంటావా, మెసేజ్ కొరకు కనిపెట్టుకుంటావా? దేవుని కొరకు. దేవుని కొరకు కనిపెట్టుకునేవారు ఎప్పుడు సిగ్గునొందరు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. హల్లెలూయా. కీర్తన గ్రంథము 119వ కీర్తన 119వ కీర్తన 6వ వచనం. నీ ఆజ్ఞలన్నిటినీ నేను లక్ష్యము చేయనప్పుడు నాకు అవమానము కలగనేరదు. హల్లెలూయా. నీ ఆజ్ఞలన్నిటిని నేను లక్ష్యము చేయునప్పుడు నాకు అవమానము కలగనేరదో. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞలయందు లక్ష్యముంచువాడు సిగ్గునొందడో, అవమానము నొందడో. ఆయన లక్ష్యమందు, ఆయన ఆజ్ఞలయందు లక్ష్యముంచేవారు ఏం చేయరు? వాళ్ళు అవమానము నొందరు. ఏంటి ఆయన ఆజ్ఞలు? పెందల కడనే లేచి ప్రభు పాదాలు పట్టుకోవాలా. ఆమేన్. ఎక్కువ ప్రార్థనలో గడపాలి. ఆమేన్. మీ ప్రార్థనే నాకు కాపుదలగా మారాలి. ఆమేన్. మీ ప్రార్థనే నన్ను ప్రపంచానికి పరిచయం చేయాలి. ఆమేన్. ఆమేనండి. మీ ప్రార్థనే నన్ను గొప్ప స్థితికి నడిపించాలి. ఆమేన్. పొద్దున లేవగానే 5 గంటలకు ఆరాధన అయిపోయిందా, 6 అయిపోయిందా, 6:30 అయిపోయిందా, ఖతం. బెడ్ల మీదకి పోయి పడుకున్నారనుకో, మీలో దయ్యం ఉందని లెక్క. మీలో దయ్యం ఉంది, మీకు తెలియకుండా మీలో దయ్యం దూరింది. ఆ లూసిఫర్ మీలో ఉంటే ఎప్పుడు బెడ్ల మీదకి వెళ్ళి ఇట్లా ఒరుగుదామానే చూస్తావు. ఆయన ఆజ్ఞల యందు లక్ష్యముంచేవాడు ఏనాడు అవమానము పొందడు. కొట్టు గట్టిగా చప్పట్లో హల్లెలూయా. 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 లేపాల లేపాల రే, లేకండ్రా 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 లేకండ్రా. అమ్మమ్మ వాళ్ళు చాలా బెటర్. బెల్లు కొడుతూనే ఉంటారు, చర్చిలోకి వస్తూనే ఉంటారు. ఒక్కొక్కరు ముసలోళ్ళు, పండు ముసలోళ్ళు నడుచుకుంటా వస్తూనే ఉంటారు చర్చిలోకి. మీ ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. మా కొట్టు గట్టిగా చెప్పలో హల్లెలూయా. హల్లెలూయా. నిన్నటి దినాన నేను 650 కిలోమీటర్లు, 650 అంటే 1300 కిలోమీటర్లు నిన్న ప్రయాణం చేసి వచ్చినానంటే మీ ప్రార్థనే. ఆమేన్. కేవలం మీరు చేస్తున్న ప్రార్థన యేసు నామములో. హల్లెలూయా. హల్లెలూయా. అంత గొప్ప ప్రార్థన మీరు చేసే ప్రార్థన. ఆమేన్. ఆయన ఆజ్ఞల యందు లక్ష్యముంచేవాడు అవమానమునందడు. ఆయన ఆజ్ఞల యందు లక్ష్యముంచుతున్నామా? మనం పరిచర్య పట్ల లక్ష్యముంచుతున్నామా? నశించిపోతున్న ఆత్మల పట్ల లక్ష్యముంచుతున్నామా?
ప్రార్థన చేస్తున్నామా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేనిపైన నీ లక్ష్యం? నిద్ర పైన 24 hours పడుకుంటూనే ఉంటారు, వాళ్ళ కన్నులు ఎర్రగా కనపడుతూనే ఉంటాయి. సిగ్గనిపియదా? సిగ్గనిపియదా? చీ అనిపియదా? అరే మీరు మా దగ్గరికి వచ్చి ఏం నేర్చుకుంటున్నారు? తేజ డాడీ ఏ టైంకి పడుకుంటున్నాడు? బ్లెస్సీ మమ్మీ ఏ టైంకి పడుకుంటుంది? నాతో ఉంటూ ఏం నేర్చుకుంటున్నారు? పడుకోవడమా? మన జీవితంలో ఏదైనా సాధించాలంటే నిద్రకు తట్టుకోవాలా, తిండికి తట్టుకోవాలా? టైంకి తిండి కావాలా, టైంకి నిద్ర కావాలంటే ఎట్లా? ఏదైనా సాధించేవారు అన్నిటికీ తట్టుకోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. అసలు పంది మీద వర్షం కురిసినట్టే. నువ్వు ఎంతైనా వాటర్ చల్లుకో, ఎంతైనా చేసుకో, లేగను అంటే లేగను. నిద్రకు ప్రియారిటీ ఇవ్వకండి. నిద్ర సాతానుకు సంబంధించింది. చూడండి 1 యోహాను 2వ అధ్యాయం 2వ అధ్యాయం 28వ వచనం. కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడయందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యము కలిగి ఉండునట్లు మీరు ఆయన యందు నిలిచియుండుడి. ఆయన యందు నిల్చుండే దమ్ము మనకుందా? అమ్మా తల్లులో శరణం లే. దేవుని యందు నిలబడతాను. ఎన్ని గంటలు లేస్తాను రోజు? 7 గంటలకి. చెప్పు, ఏం పని చేస్తున్నావు? ఉదయం 5 గంటలకల్లా ప్రేయర్లో ఉండాలా. ఆమేన్. నా కోసం వద్దు. నువ్వు గొప్పడివి కావాలంటే ఉదయం 5 గంటలకు ప్రేయర్కి లెగో. ఉదయం 5 గంటలకి ప్రేయర్కి వచ్చిన వాళ్ళకే టిఫిన్, చాయ్ కంటిన్యూ అవుతుందా, లెక్క తప్పిందా? ఇటు చూడట్లే. ఉదయం 5 గంటలకి టిఫిన్, ప్రేయర్కి వచ్చిన వాళ్ళకే టిఫిన్ పెడుతున్నారా? రాను వాళ్ళకు కూడా పెడుతున్నారా? వృద్ధుల వరకు మినహాయింపు. వృద్ధులకు ఎవరికైనా పెట్టొచ్చు, రాని వాళ్ళకు కూడా పెట్టండి. శరణాలయంలో ఉన్న వృద్ధులు ఒకవేళ వాళ్ళకి ఆరోగ్యం బాగలేదు, ప్రేయర్కి రాకపోతే వాళ్ళకు పెట్టండి. యవనస్తురాళ్ళు, పరిచారకులు ఎవ్వరు ఉదయం 5 గంటలకి ప్రేయర్కి లెగకపోయినా వాళ్ళకు టిఫిన్ లేదు, వాళ్ళకు మధ్యాహ్నం లంచ్ కూడా లేదు. ఎందుకంటే మీరు దైవికంగా ఎదగాలి. మీరు గొప్పవారు కావాలి. మీరు దేవుని మహిమతో నింపబడాలి. దేవుని శక్తితో నింపబడాలి. దేవుని కార్యాలు మీరు కళ్ళారా చూడాలి. మీ మీద కక్ష కాదు నాకు. కొంతమంది ఏం చేస్తారు, దేవుని వాక్యం జరుగుతుంటే ముఖం కడుక్కోవడానికి ఒక 10 గంటలు, స్నానం చేయడానికి ఒక అర్ధ గంట, ఆమేన్ అనే టైంకి వస్తారు. ఎందుకు ఆ బతుకు? కొంతమంది ఆదివారం చర్చికి వస్తారు,
వీడు చెడగొట్టంగా వీడి పక్కన ఇంకొకరు ఉండాలా. ఏంటి తేజయ్య గారు ఏం చెప్తున్నాడు ఇవాళ వాక్యము? చెట్ల కింద కూర్చొని, లేకపోతే ఆటోలలో కూర్చుంటారు బయట. వాళ్ళని చూస్తే కోపం వస్తుంది కదా. ఎందుకు చర్చికి రావడం? చర్చిలో కాళ్ళు నిలబడవు. నరాలలో లూసిఫర్ ఉంటది కదా, బయట నుంచి బయట వెళ్ళిపోతారు వాళ్ళు. ఎందుకు జరుగుతాయి దేవుని కార్యాలు? ఆయన కార్యాలు చర్చిలో ఉన్నప్పుడే ఫోన్లు వస్తాయి. చర్చిలో అయ్యగారు వాక్యం చెప్తున్నప్పుడు హలో అనుకుంటా పోతారు. ఎంత భయమో దేవుని మందిరం అంటే, ఎంత భయమో దేవుని మందిరం అంటే. వచ్చే ఆదివారం నుంచి స్విచ్ ఆఫ్ చేసుకున్న వాళ్ళనే చర్చిలోకి రానియండి. స్విచ్ ఆఫ్ చేయకుండా లోపలికి రావద్దు. ఇక్కడుండే పరిచారకులు ఎవరైనా సండే చర్చిలో స్విచ్ ఆఫ్ చేసుకొని రావాలి. స్విచ్ ఆన్ గనక చేసుంటే వారిని చర్చి లోపలికే రానియద్దు. వాళ్ళు నెక్స్ట్ చర్చికి వచ్చినా ఒకటే, రాకపోయినా ఒకటే. ప్రైజ్ ది లార్డ్. దేవుని కార్యాలు మన సంఘములో, మన పరిచర్యలో, మన జీవితాలలో జరగాలి అంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. నీకు నిద్ర కావాలా? దేవుడు కావాలా? దేవుడు కావాలి. చెప్పాలా? చెప్పాలి. ఎవరు కావాలా? నాకు నిద్రే కావాలా అంటాడు. మార్నింగ్ ప్రేయర్కి ఎంతమంది లేశారు? చేతులు చూపెట్టండి. మార్నింగ్ ప్రేయర్కి ఎంతమంది లేశారు? హల్లెలూయా, హల్లెలూయా. షేమ్ అనిపించట్లేదు? హల్లెలూయా, హల్లెలూయా. అన్నా నువ్వు లేస్తున్నావు అని ప్రేయర్కి లేస్తున్నావు మార్నింగ్? ఎందుకు? నువ్వు లేచినావా? పొద్దున్న మీటింగ్ నుంచి వచ్చారు కరెక్టే. ఇక్కడ ఉన్నప్పుడు నువ్వే లేపుతావా? దేవుని కృప. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత మారు మనసు ఎప్పటి నుంచిరా నీకు? మమ్మీ మార్చిందా? బ్లెస్సి మమ్మీ మార్చిందా? కృప కలుగును, ఇంకా మారిపోదువు గాక. ఆమేన్. నీలో ఉన్న కోపం వెళ్ళిపోవును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. నంది మోకరిస్తే ఎవరు మోకరించలేరీడా? ఆమేన్ అనండి. ఆమేన్. నిలువు మోకాల మీద 2 గంటలు 3 గంటలు ఉంటుంది నందిని. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టండి. కృప కలుగును గాక. ఆమేన్. మంచి ప్రార్థన పరురాలు నందిని. అలా ప్రార్థన పరులు లెగాలి. దేవుని కొరకు బలముగా నిలబడాలి. ఆమేన్. ఎస్, నిజం చెప్తున్నా నేను. మా బిడ్డల్లో ఉన్నటువంటి పవర్ అది. అందరి ముందు చేయదు, మళ్ళా ఆమె ఒంటరిగా ప్రార్థనలో గడుపుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఆమేన్. అరుణ ప్రేయర్ టవర్ దగ్గర ఏడుస్తూ ఉంటుంది. లలితమ్మ ప్రేయర్ టవర్ దగ్గర గడుపుతూ ఉంటుంది. ఒంటరిగా అందరూ పడుకున్న దగ్గర లలితమ్మ వెళ్ళి ప్రేయర్ టవర్ దగ్గర, నేను ప్రేయర్ వాక్ చేయడానికి నైట్ వస్తూ ఉంటాను, క్యాంపస్లో ప్రేయర్ వాక్ చేయడానికి వస్తూ ఉంటాను. అక్కడ ప్రేయర్ టవర్ దగ్గర మోకరించి లలితమ్మ ఏడుస్తూ ఉంటుంది. ఇలాంటి బిడ్డలను చూసి నాకు ఎంత హ్యాపీ అనిపిస్తుందో. ఆమేన్. నేను చెప్తున్నాను కదా, ఇట్లాంటి బిడ్డలు ఉండడం ఈ క్యాంపస్కి ఆశీర్వాదం. ఆమేన్. 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 హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ శ్రీకాళహస్తి మీటింగ్లో ఉన్నాను, సీసీ కెమెరాలో చూస్తాం, ఎవరెవరు మోకరిస్తారని చూస్తాను నేను.
ఎవరెవరు ప్రేయర్లో గడుపుతారా, ఎవరెవరు చూస్తారా. కానీ లలితమ్మ మాత్రానికి ప్రేయర్ టవర్ దగ్గర మోకరిస్తూనే ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నిజం రాఘవయ్య, నాకు చాలా హ్యాపీ అట్లాంటి వాళ్ళని చూసినప్పుడు. ప్రార్థన పరులు కావాలి, ప్రార్థన పరులు లెగాలి, గంటలు గంటలు మోకరించే బిడ్డలు లెగాలి. ఆమేన్. టైం దొరికినప్పుడు ఆ మూలకు ఒక ఇద్దరు, ఈ మూలకు ఒక ఇద్దరు, ఈ మూలకు ఒక ఇద్దరు ప్రేయర్ చేస్తూనే ఉండాలి. ప్రార్థన ధూపం వెళ్తూనే ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా మన జీవితాలు ఉండకూడదు. పని తక్కువ చేసిన ప్రార్థన ఎక్కువ చేయాలి. ఆమేన్. పని తక్కువ చేసిన ప్రార్థన ఎక్కువ చేయాలి. ఆమేన్. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? నీ కార్యములు నెరవేర్చబడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. నీ విన్నపములు దేవుడు వినాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. మన పితరుల వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు ప్రార్థన చేయాలి. నువ్వు ఆయనను మాత్రమే నమ్ముకోవాలి. అప్పుడు నీ జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి, కొట్టాల గట్టిగా చప్పట్లు. హలే హలే. నేను సమయాన్ని వృధా చేయను ప్రభు, ప్రార్థనలో ఎక్కువ గడుపుతానయ్యా. ఆమేనండి. ఆమేన్. ప్రార్థనలో ఎక్కువ గడుపుతాను. అసలు నందిని చదవంగా ఎప్పుడైనా చూసారా మీరు? చూసారా? నేనైతే చూడలే. స్కూల్కే సెకండ్ వచ్చింది నందిని. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అనిల్ గారు చదవంగా ఎప్పుడైనా చూసారా? అనిల్ చదవంగా స్కూల్లో టాపర్ వాడే. ఇప్పుడు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు? దేవుని పని చేస్తున్నారు కాబట్టి. దేవుని పని చేస్తున్న వారిని దేవుడు ఏనాడు విడిచిపెట్టాడు. ఆమేన్. మామూలు మార్క్స్ అనిల్ గారికి వచ్చినాయి. ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివే కుర్రోడు, గవర్నమెంట్ స్కూల్లో చదివే కుర్రోడు దేవుని పని చేశాడు. వాడు 10th క్లాస్ అయి ఉండి నేను ఎక్కడ మీటింగ్ పెడితే అక్కడ ఉన్నాడు. వాడు కాకినాడలో మీటింగ్ పెడితే కాకినాడలో ఉన్నాడు. తాడేపల్లిగూడెం, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, బెంగళూరు, ఈ ఎర్రంతా వాడు నాతో మీటింగ్లోనే ఉన్నాడు. చూడండి, రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేవాడు కాదు, నాతోనే పరిచర్యలో ఉండేవాడు, కెమెరా తీసేవాడు. అలాంటి బిడ్డని దేవుడు స్కూల్ టాపర్గా దేవుడు లేవనెత్తినాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. వాళ్ళ సార్ నాకు ఫోన్ చేశాను, నేను చేశాను. మళ్ళీ వారు సార్ స్కూల్ ఫస్ట్ ఎవరు వచ్చారు సార్ అంటే, ఇంకెవరండి, అనిలే స్కూల్ ఫస్ట్. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. చాలా సంతోషపడ్డా నేను. ఎప్పుడు చదివినట్టు కూడా అనిపించలే నాకు. వాడు నందిని కూడా ఎప్పుడు చదివినట్టు అనిపించలే. ఎగ్జామ్స్ ఉన్నప్పుడు కూడా ఖాళీగా ఉండేది, బుక్ ఎప్పుడు కనపడలే తన చేతిలో. నేను అనేటోడిని, నందిని నువ్వు ఎప్పుడు బుక్ నీ చేతిలో కనపడదు, నువ్వు ఎలా పాస్ అవుతావు డాడీ అనేది. అంతే. మార్క్స్ తో చూపించారు వాళ్ళు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. మంచి మార్క్స్ తో పాస్ అయ్యారు. ఆమేన్. తర్వాత నాకు వీళ్ళు మన పరిచారకులు అందరూ చెప్పిన విషయం ఏంటంటే, అనిల్ గాడు ఉదయాన్నే లేచి చదివేటోడంట. ఆమేన్. ఉదయాన్నే లేచి చదివేటోడంట. హల్లెలూయా. దేవుని పని చేసిన వారిని దేవుడు ఏనాడు విడిచిపెట్టాడు, ఆమేన్. వదిలిపెట్టాడా. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. వడ్డీతో సహా దేవుడు చేస్తాడు. ఆమేన్. ఈ మే నెలలో దేవుని కార్యాలు మన జీవితంలో జరగబోతున్నాయి. యేసునామం
మే నెలలో మన పరిచర్యలో దేవుని కార్యాలు జరగబోతున్నాయి. కృప కలగబోతోంది. మన పరిచర్య జీవితంలో దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. దేవుని కృప, దేవుని కనికరము మన పరిచర్యలో రిలీజ్ చేయబోతున్నాడు. కృప కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అన్యాయస్తుడు కాదు. మే నెలలో ఇలా పిడికిలి బిగించండి, అందరూ పిడికిలి బిగించండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు. నాకు నందిని అనిల్ పాస్ అయ్యారు అనగానే డాన్స్ చేయాలనిపించింది. మామూలు మార్కులు రాలే వీళ్ళకి. అరే గవర్నమెంట్ స్కూల్ పిల్లలండి. చాలా హ్యాపీ అనిపించింది. మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. వాళ్ళకి రేపు మనం మంచి పార్టీ ఇద్దాం యేసునామంలో. ఆమేన్. మీరు మాకు ఇస్తారా, మేము మీకు ఇవ్వాలా? హలో, మీరే మాకు ఇవ్వాలా? మేము ఇవ్వాలా? చెప్పు ఇటు. మేమే ఇవ్వాలా? కృప కలుగునుగా. ఆమేన్. చాలా మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. ఎక్స్పెక్ట్ చేయలేను నేను. దేవుడు వారిని ఇంకను గొప్పగా దీవించునుగాక. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేసుకుంటూ అనిల్ గాడైతే చాలా, అసలు వాడి కోసం వాళ్ళ స్కూల్ టీచర్లు వచ్చేవాళ్ళు. ఏ నందిని ఏం చెప్పేవాళ్ళు అనిల్ గడి కోసం? సార్ వాళ్ళు టీసీ ఇస్తాము, స్కూల్కి రాకపోతే టీసీ ఇచ్చేస్తామన్నారు. కానీ వాడు చదువు కంటే దేవునికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాడు. దేవుని పరిచర్యకి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చినాడు. గొప్పవాడయ్యాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు, దేవునికి మనం ప్రియారిటీ ఇవ్వడం ప్రారంభించాలి. వీళ్ళు నాకు కనబడకుండా ప్రేయర్లో ఉన్నారు, కనబడేటట్టు కాదు, కనబడకుండా ప్రార్థనలో ఉన్నారు. మంచి మార్క్స్ తెచ్చుకున్నారు. ఈ బిడ్డలను నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక.